హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయటం అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ పొద్దున్నే పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లో మా అమ్మాయి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేద్దామనేసి అయితే వచ్చానండి. ఇవాళ మష్రూమ్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. బటర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో ఫస్ట్ బటర్లో తాలింపుకి నేను సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ అండ్ జింజర్ పీసెస్ వేసానండి. అండ్ పైనుంచి బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఇవి వేసి మష్రూమ్స్ వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఫ్రై చేస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ దెన్ మనం రైస్ యాడ్ చేసి సాల్ట్ మనకి టేస్ట్కి అకార్డింగ్లీ సాల్ట్ యాడ్ చేసుకొని వెనిగర్, డార్క్ సోయా సాస్ అండ్ షేజ్వాన్ చట్నీ వేసానండి. ఇవన్నీ మీకు టేస్ట్ మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంతేనండి, 15 మినిట్స్లో అయిపోయే సింపుల్ టిఫిన్ బాక్స్ రెసిపీ ఇది. అండ్ మష్రూమ్స్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ కదా. సో సీజన్లో వచ్చినప్పుడు ఎక్కువ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. సమ్మర్స్లో ఎలాగో అవి ఫ్రెష్గా ఉండవు. అండ్ అది అయిపోయినాక జ్యూస్ అయితే ఇవాళ టొమాటో, కీరా అండ్ క్యారెట్ జ్యూస్ చేస్తున్నానండి. వెజిటబుల్ జ్యూస్ అన్నది చెప్పాను కదా, మళ్ళీ రెగ్యులర్గా స్టార్ట్ చేస్తున్నానని. వీక్కి ఎవ్రీ డే తాగనండి, వీక్కి అట్లీస్ట్ 3 days అయినా ఇన్కార్పొరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు అయితే ఐ బీన్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ఇంకా అందరూ వెళ్ళిపోయినాక ఇవాళ ఏంటి అంటే ఈ ఫ్రిడ్జ్ సైడ్కి నేను ఒక చిన్న షెల్ఫ్ లాంటిది పెట్టుకున్నానండి. ఎందుకంటే అక్కడ గ్యాప్ ఉంది, ఐ వాంట్ టు యూటిలైజ్ దట్ స్పేస్ ఆల్సో అన్నట్టు పెట్టాను. అండ్ ఇది నారోగా ఉండేసరికి స్మాల్ లిటిల్ థింగ్స్ పెట్టుకోవటానికి అయితే పనికొస్తుందండి. అండ్ ఆ గ్యాప్ని కూడా నేను ప్రాపర్లీ యూస్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇది నేను 3 years అయిందండి కొని. బాగుంది, ఇట్స్ వర్కింగ్ వెల్ అండ్ వర్సటైల్ అండి. ఈ ఆర్గనైజర్ మనం కిచెన్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు. సో నేను అజ్మేర్లో ఉన్నప్పుడు తెప్పించుకున్నాను నా కిచెన్లో కొంచెం పచ్చళ్ళు ఇవన్నీ జార్స్ పెట్టుకోవటానికి అని. కాకపోతే దీంతో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అంత స్టర్డీగా ఉండదండి. ఇది ప్లాస్టిక్, అంటే మనం కొంచెం కేర్ఫుల్గా మూవ్ చేయాలి. జస్ట్ ఇట్లా పుల్ చేసాము అంటే కొంచెం అన్నీ కింద పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అంత స్టడీగా లేదు కాబట్టి నేను గ్లాస్ ఐటమ్స్ ఏవి దీని మీద పెట్టుకోను. ఓన్లీ ప్లాస్టిక్ థింగ్స్, అది కూడా కొంచెం పడ్డా కూడా ఏమీ అవ్వదు అన్నవి మాత్రమే పెడతాను. సో ఈ షెల్ఫ్ ఇవాళ మొత్తం అన్నీ తీసేసి సామాన్ అంతా తీసేసి వాష్ అయితే చేస్తున్నానండి. బాగా డస్ట్ పేరుకుపోయింది. అండ్ కిచెన్లో ఏంటంటే మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే జిడ్డులాగా తయారైపోతుంది కదా, డస్ట్ ప్లస్ ఆయిల్ ఇవన్నీ పడి. సో నాకు అట్లా అయ్యింది ఈ షెల్ఫ్, అందుకని ఫస్ట్ వాష్ చేసి అయితే డ్రై చేసేస్తున్నాను. అండ్ ఇవి సన్ డ్రై చేస్తే చక్కగా మాయిశ్చర్ అన్నది లేకుండా ఉంటుందండి. సో 1-2 hours అయితే ఎండిపోతుంది, అందుకని డ్రై చేసుకుంటున్నాను. అండ్ ఈ లోపల మీరు అడిగే హెయిర్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఇప్పుడైతే ఆన్సర్ ఇద్దాము అనుకుంటున్నాను. హలో అండి, మీరందరూ నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్లో టాప్ మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్స్ ఏంటి అంటే హెయిర్ కేర్ గురించి, హెయిర్ ఫాల్ గురించి చెప్పమని చెప్తున్నారండి. హెయిర్ ఫాల్ అంటే దే ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ మీకు హెయిర్ ఫాల్ ఎందుకు ఎక్కువ అవుతుంది అని. ఫస్ట్ థింగ్, హెల్త్ చూసుకోవాలి. కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి. మనకి ఎస్పెషలీ లేడీస్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, అండ్ B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి రెగ్యులర్ చెకప్ ఒకసారి చేసుకొని ఆ డెఫిషియన్సీని మీరు కవర్ చేసుకున్నారంటే నార్మల్గా అయిపోతుందండి, హెయిర్ ఫాల్ అన్నది తగ్గిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, హెయిర్ని మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంట్ అండి. హెయిర్ ఫాల్ అన్నది మనం చాలా కెమికల్ ప్రోడక్ట్స్ అయితే హెయిర్కి అప్లై చేస్తున్నాం. స్టార్టింగ్ షాంపూ, కండిషనర్స్ ఇవన్నీ కెమికలే కదండి. ఇవి కాక హెయిర్ కలర్ చేస్తాము, మనం హెయిర్ స్ప్రేస్ చేస్తున్నాము, మాస్క్లు అనేసి రెడీమేడ్ మాస్క్ వాట్ ఎవర్ వీ గెట్ ఇన్ ద మార్కెట్ అవన్నీ కొనేసి పెట్టేస్తున్నాము, కెరటిన్ ట్రీట్మెంట్స్ ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ అవన్నీ ఒక్కసారి చేయించామంటే మీ హెయిర్ టెక్స్చర్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఫాల్ కూడా అవుతుంది. బట్ దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. సో అవి చేసుకున్నారు అంటే యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఫర్ యువర్ హెయిర్. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ చేస్తున్నారు అనుకోండి,
మీరు హెయిర్ కలర్ యూస్ చేస్తున్నారు అంటే ట్రై టు ప్రొలాంగ్ ద కలర్. అంటే ఎవ్రీ మంత్ కలర్ చేసేయాలి అన్నట్టు కాకుండా ఒక మంత్ కలర్ చేసి నెక్స్ట్ మంత్ హెన్నా పెట్టుకొని ఆ నెక్స్ట్ మంత్ ఇఫ్ యూ కెన్ ప్రొలాంగ్ ఇట్, కీప్ ఆన్ ప్రొలాంగింగ్ ఇట్. రెగ్యులర్గా కొంచెం గ్రే కనిపిస్తే కలర్ చేసేద్దామని తీసేసుకొని చెయ్యకండి. ఎందుకంటే ఏదైనా వాళ్ళు ఎంత బ్లాక్ లెటర్స్లో నో అమోనియా అని రాసినా, ఎంత బెస్ట్ హెయిర్ కలర్ కంపెనీ అయినా దాంట్లో అమోనియా ఉంటుంది. అండ్ దే ఆర్ సో మెనీ కెమికల్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ స్కిన్. నేను హెయిర్ కలర్ అన్నది చాలా ప్రొలాంగ్ చేస్తానండి. లిటరలీ నేను ఇయర్కి వన్స్ ఆర్ ట్వైస్ తప్ప ఎక్కువ చెయ్యను. సో నా వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు, నా గ్రే హెయిర్ శుభ్రంగా కనిపిస్తుంది నా వీడియోస్లో. ఐ డోంట్ రియల్లీ కేర్ అబౌట్ ఇట్ అంటిల్ ఏదైనా ఒఫిషియల్ పార్టీ, మా వాళ్ళది, మా హస్బెండ్ది ఏదైనా ఒఫిషియల్ పార్టీ ఉంటే తప్ప నేను జనరలీ ఐ డోంట్ కలర్ మై హెయిర్. మా ఫ్రెండ్స్తో చేసుకునే పార్టీస్ లేకపోతే పండగ పబ్బానికి ఐ డోంట్ కలర్ హెయిర్. సో మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయొచ్చు మీరు, లైక్ హెన్నా, ఇండిగో, ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటిని అప్లై చేసి హెయిర్ని కలర్ చేయొచ్చు. కానీ డోంట్ గో ఫర్ రెగ్యులర్ కలరింగ్. అది లాంగ్ రన్లో డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుందండి. మీ హెయిర్ టెక్స్చర్ పాడైపోతుంది. అండ్ హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హెయిర్ కలర్. ఇయర్ మొత్తం నాకు అంత హెయిర్ ఫాల్ ఉండదండి, బట్ దెన్ కలర్ చేసిన 1-2 months మాత్రం విపరీతంగా ఓడిపోతుంది. ఇప్పటికీ నాకు అదే ప్రాబ్లం. సో కలరింగ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను ఇక్కడ జడ్జ్ చేయట్లేదు, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ ప్రొలాంగ్ ద హెయిర్ కలర్, మై హెయిర్ ఇస్ గుడ్. ఫాల్ అయితే ఉండదు. కానీ కలర్ చేశాను, లైక్ రీసెంట్లీ ఐ హ్యాడ్ టు గో ఫర్ అ అఫీషియల్ పార్టీ. సో కలర్ చేశాను, నాకు ఇప్పుడు హెయిర్ ఫాల్ అయితే ఉంది. సో ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది కాబట్టి అబ్జర్వ్ యువర్ ట్రెండ్ అండ్ గో అకార్డింగ్ టు ఇట్. అండ్ ఇంకా హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ అయితే నేను కొన్ని వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ చెక్ చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్. అండ్ బెస్ట్ హెయిర్ మాస్క్ ఏంటో చెప్పనా అండి, నైట్ టైమ్ మీరు ఫ్లాక్ సీడ్స్, మెంతులు ఈ రెండింటిని సోక్ చేసేసి పెట్టేయండి. నేను డీటెయిల్డ్గా ఇది అప్కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. అది నైట్ టైం వాటర్లో సోక్ చేసి ఫ్లాక్ సీడ్స్ అండ్ మెంతులు సోక్ చేసి పెట్టండి. నెక్స్ట్ డే అదంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఆ లిక్విడ్ని మీరు హెయిర్కి రూట్స్లో, ఇక్కడ స్కాల్ప్కి ఇదంతా అప్లై చేసి కొంచెం మసాజ్ చేయండి. దట్ విల్ రియలీ హెల్ప్ అండ్ కంట్రోల్ హెయిర్ ఫాల్ అండి. ఇది నేను పూణే వచ్చిన కొత్తల్లో ఏమైంది అంటే నాకు ఇక్కడ వాటర్ సూట్ అవ్వలేదు. సో ఐ హ్యాడ్ టు, విపరీతమైన హెయిర్ ఫాల్ ఉందన్నమాట ఇక్కడికి వచ్చినాక. సో ఇది ట్రై చేసినాక నాకు చాలా డిఫరెన్స్ అయితే తెలిసింది. అండ్ ఆల్సో హెయిర్ ఆయిల్లో ఇఫ్ యూ కాంట్ డూ అన్ని ఇంత ఎలాబరేట్ ప్రొసీజర్ హెయిర్ ఆయిల్ మేము చేయలేము అంటే కోకోనట్ ఆయిల్లో కొంచెం విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకొని ట్రై చేయండి. దట్ ఆల్సో వర్క్డ్ ఫర్ మీ. ఇవి నాకు వర్క్ అయినాయి అని నేను షేర్ చేస్తున్నానండి. సో దెర్ ఇస్ నో రూల్ దట్ ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ ఎవ్రీ వన్. మీ అందరికీ ఇది వర్క్ అవుతుంది అని కాదు, అందరికీ ఇది సూట్ అవుతుంది అని కూడా లేదు. నాకైతే ఇది సూట్ అయింది. సో ట్రై ఇట్ అవుట్. ఇవి న్యాచురల్వే కాబట్టి హామ్ అయితే అవ్వదు, అంతవరకు అయితే నేను చెప్పగలను. ఇంకా వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి. మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవాళ నేను స్నాక్ చేస్తాను అంటే కాదు, తను ఆన్లైన్ ఎక్కడో చూసిందంట మగ్ కేక్ లాగా మగ్ పాస్తా, ఇది మైక్రోవేవ్లో చేసేసుకోవచ్చు అనేసి ట్రై చేస్తాను అని చేసింది. సో కొంచెం పాస్తా, వాటర్ అండ్ సాల్ట్ ఇవి వేసేసుకొని మైక్రోవేవ్లో 4.5 minutes అట్లా పెట్టిందండి. కాకపోతే మధ్యలో 2 minutes, ఎవ్రీ 2 minutesకి అట్లా ఒకసారి చెక్ చేసుకుంటుంది. అంటే వాటర్ ఒక్కొక్కసారి పొంగిపోతుంది కదా మైక్రోవేవ్లో. సో పెట్టి 2 minutesకి చూసి ఒకసారి కదిపేసి మళ్ళీ కొంచెం పాస్తా సాస్ వేసింది అండ్ చీజ్ ఇవన్నీ వేసి అయితే పెట్టేసుకుందండి. అండ్ చాలా సింపుల్గా ఉందండి ఇది. నాకైతే భలే, నాకు ఇది వర్కౌట్ అవుతుంది అని నేను అనుకోలేదు. తను చెప్పినప్పుడు ఏవో చూస్తావు, అదేదో ట్రై చేస్తానని కూర్చుంటావు అనుకున్నాను, బట్ యాక్చువల్లీ ఇట్ వర్క్డ్. సో పాస్తా ఫినిష్ అయిపోయింది అండ్ షీ హ్యాడ్ స్మాల్ స్నాక్ లాగా అనమాట. అండ్ పిల్లలకి వాళ్ళు ఏదైనా చేసుకొని తిన్నాము అంటే వాళ్ళకి అసలు నిజంగా కడుపు నిండిపోతుందేమోనండి మనం ఎన్ని చేసి పెట్టినా కానీ. అంటే ఆ ఏజ్ అలా ఉంటుంది. సో షీ వాజ్ ఎక్సైటెడ్, ఎందుకు అంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో వర్కౌట్ అయ్యింది అని. అండ్ సెకండ్ థింగ్, నేను చేసుకొని తిన్నాను అన్న ఫీలింగ్లో అయితే చాలా హ్యాపీగా ఉంది.
ఇంకా దాని తర్వాత తనకి యూనిట్ టెస్ట్లు జరుగుతున్నాయండి. సో తను వెళ్ళి చదువుకుంది. అండ్ నేను ఇంకా ఈ షెల్ఫ్ ఇదంతా ఆరిపోయింది బయట. సో అవి తెచ్చుకొని దాన్ని అసెంబుల్ చేసేస్తున్నాను. ఇది అసెంబుల్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ కింద వీల్స్ ఇస్తారండి. సో ఇట్స్ ఈజీ టు మూవ్ అనమాట. అందుకని నేను ఇది తీసుకున్నాను. బట్ దెన్ ఒకే ఒక డ్రాబ్యాక్ అండి దీనిది, స్టడీగా ఉండదు. కాకపోతే సన్న స్పేస్లో ఫిట్ అవుతుంది కదా. సో మీరు ఎక్కడైనా యూస్ చేయొచ్చు దీన్ని. బెడ్రూమ్లో, లివింగ్ ఏరియాలో లేదా కిచెన్లో కొంచెం స్పేస్ ఉంటే యూ కెన్ జస్ట్ ఫిట్ దిస్ ఆర్గనైజర్ ఇన్ ఇట్. ఇన్ దాట్ వే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. అండ్ ఇట్లా వీల్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ స్లోలీ మూవ్ ఇట్. విగరస్లీ ఒక్కసారి ఒక్కలాగు లాగామంటే అన్నీ కింద పడిపోతాయి, అదైతే ఫర్ ష్యూర్. అండ్ ఇంకా మెల్లిగా సామాన్ అయితే సెట్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ సామాన్ సెట్ చేసేటప్పుడు కొంచెం న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసి అయితే వేసేసుకుంటున్నానండి. లేకపోతే మళ్ళీ ఆ డస్ట్ వచ్చేసి మళ్ళీ దాన్ని కడగాలి అనేసి నేను ఆయిల్ బాటిల్స్ తెప్పించుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. అండ్ కొన్ని యుటిలిటీ ఐటమ్స్ లైక్ డిష్ వాషింగ్ సోప్, పీతాంబరి అవన్నీ ఇట్లా సెట్ చేసుకుంటాను. అండ్ కొన్ని పెద్ద పెద్ద స్పాచులాస్ ఉంటాయి కదండి, పెద్ద గరిటెలు, అవి నాకు ఆ షెల్ఫ్లో సరిపోవు స్పేస్, అవన్నీ ఒక బాస్కెట్లో వేసి ఇక్కడ పెట్టుకుంటాను. సో స్మాల్ లిటిల్ థింగ్స్ అండి, ఇవి రెగ్యులర్లీ మనం ఏం యూస్ చెయ్యము, అలాంటివి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను. రీఫిల్ చేయాలి మన ఆయిల్ కంటైనర్ అంటే అప్పుడే ఈ షెల్ఫ్ ముందుకు లాగి తీస్తాం కదా, అందుకని ఇలా నీట్గా సెట్ చేసుకున్నాను. అండ్ థర్డ్ షెల్ఫ్లో ఏమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీస్ పెట్టుకున్నానండి. నా దగ్గర టీస్ మా అమ్మాయి ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటుంది అండ్ మా వారు ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేస్తారనమాట. లైక్ క్యామమైల్ టీ. అండ్ మనకి సమాహాన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా నేను ఇంట్లో స్టాక్ అయితే పెట్టుకుంటానండి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, కానీ నాకు కోల్డ్ కాఫ్కి సమాహాన్ చాలా బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు దాని స్టాకప్ అయితే చేసుకుంటాను. అండ్ బ్లాక్ టీ, క్యామమైల్ టీ అండ్ కాశ్మీరీ కావా ఇట్లాంటివి కొన్ని వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పిక్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టీస్ అన్నీ చాలా రేర్లీ తాగుతామండి. బట్ దెన్ మా వారు తను ఎంజాయ్ చేస్తారు, అందుకని ఆ కౌంటర్లో పెట్టేస్తున్నాను. అండ్ కింద పెట్టడానికి రీజన్ ఎందుకు అంటే మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూస్ చేయని ప్రోడక్ట్స్ అక్కడ పెడతాను. అండ్ పీనట్ బటర్, ఇవి పీనట్ బటర్ చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారండి, అది పెట్టకూడదంట, అందుకని నేను బయటే పెడతాను. అండ్ ఇట్లా అయితే ఈ షెల్ఫ్ని నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను. సో ఇవాళ అయితే ఈ కార్నర్ అయితే అకంప్లిష్ అయిపోయిందండి, పని టాస్క్ అయితే ఫినిష్ చేశాను. నాకు ఇది తీసి క్లీన్ చేయాలంటే నాకు మురికి కనిపిస్తూనే ఉంది, కానీ అది ఓపెన్ చేసి అంతా చెయ్యాలి అంటే పెద్ద పని అనేసి చాలా పోస్ట్పోన్ అయితే చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి మనం అట్లాగే కొంచెం లెథార్జిక్గా ఉంటాం కదండి, పని ఉందని తెలిసినా కూడా దాన్ని ప్రోకాస్టినేట్ చేసి తర్వాత చేద్దాం అనేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. కానీ అది చేసినాక మాత్రం ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, అది మాత్రం అన్బీటబుల్ అనిపిస్తుంది అండి. అంటే ఒక చెక్ లిస్ట్లో ఒక పని అయిపోతే ఇట్ మేక్స్ అ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనిపిస్తుంది. సైకలాజికలీ ఎస్ వీ డిడ్ అకంప్లిష్ సంథింగ్ అనుకుంటాము. చిన్న చిన్న పనులేనండి, మనకి మోటివేషన్ కోసం పెద్ద పెద్ద థింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. స్మాల్ లిటిల్ థింగ్స్ నిన్నటికంటే ఇవాళ కొంచెం బెటర్గా చేసి అలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటమే కదండి ప్రాసెస్ అంటే లైఫ్లో. ఎవరినో చూసి మనల్ని మనం కంపేర్ చేసుకోవటం కాదు, నిన్న మనం ఎలా ఉన్నాం, ఇవాళ నిన్నటి కంటే బెటర్గా ఉన్నామా లేదా అన్నదే కంపారిజన్. సో ట్రూ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ విత్ యోర్ సెల్ఫ్, నాట్ విత్ సమ్వన్ అవుట్ సైడ్ అని నేను నమ్ముతాను. సో ఇలాగైతే ఇవాళ ఈ వీడియో అయితే ఇంకా కంక్లూడ్ చేసేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you so much for watching this video. You all have a great day. Thank you.